జన్మించగానే నా తల్లి నన్ను గర్భరహితుడిగా చూసి నదిలో వదిలేసింది. ఆమె భయం నాకు శాపంగా మారింది. సూర్యుని దయ వలన బతికిన లోకం నన్ను సూతపుత్రుడిగా మాత్రమే చూసింది. బ్రాహ్మణుడిని అని మోసం చేసి విద్య నేర్చుకున్నాను. కాని గురువు పరశురామునికి నేను క్షత్రియుడిని అన్నది తెలిసి, నీవు అవసరమైన సమయంలో ఆయుధ విద్యను మర్చిపోతావు అని ఇచ్చిన ఆ శాపమే ఇప్పుడు నా ప్రాణం తీస్తోంది. ఆ రోజు మయసభలో ధర్మాన్ని దోచే దుష్టులు ఏకతాటిపై ఉన్నప్పుడు నేను నా మాటలతో ద్రౌపదిని హేళన చేశాను. ఆమెను దూషించడమే నా జీవితంలో చేసిన అతి పెద్ద పాపం. ఆ పాపమే ఇప్పుడు నన్ను మృత్యువై వెంటాడుతుంది. కురుక్షేత్ర యుద్ధానికి ముందు నన్ను నోరార కుమార అని పిలవలేని నా తల్లి కుంతి వచ్చి, నీ సోదరులను చంపవద్దు అని వేడుకుంది. నా ధర్మం, ఆమె మాతృత్వం మధ్య మౌనంగా నిలబడ్డాను. వాగ్దానం చేశాను, కేవలం అర్జునుడిని తప్ప ఇంకెవ్వరినీ చంపబోనని. లోకమంతా నన్ను దుర్మార్గుడిగా చూసినా నా మిత్రుడు దుర్యోధనుడు మాత్రం నన్ను రాజుగా ఎత్తిపట్టాడు. అతని స్నేహమే నాకు ధర్మం, అతని గౌరవమే నాకు కవచం. కృష్ణ, నువ్వు మాత్రమే నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నవాడవు. నా గతాన్ని, నా శాపాలను, నా పాపాలను, నా ధర్మాన్ని, అన్నింటినీ. ఇక ఇదే నా చివరి చూపు. మరల జన్మిస్తే నీతో కలిసి ధర్మానికి సహాయం చేస్తాను.